ఇండియన్ గవర్నమెంట్ రిలేటెడ్ గా వచ్చిన ఈ ఒక్క అప్డేట్ మార్కెట్ ని వాళ్ళ పరుగులు పెట్టించింది. దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా మనకి తెలియాలి. బికాస్ ఇన్ని డేస్ మార్కెట్ ఎవరి కోపంతో అయితే పడుతూ వచ్చిందో వాళ్ళని ఉద్దేశించి తీసుకున్న డెసిషన్, ఎఫ్ఐఎస్ ని ఉద్దేశించి తీసుకున్న డెసిషన్. దీన్ని ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ట్రంప్ చైనాకు వెళ్లారా విత్ యాపిల్, ఎన్విడియా, టెస్లా సిఇఓస్ తో వాళ్ళందరి సమక్షంలో చైనా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే చేసింది. అండ్ వీళ్ళిద్దరు ఇరాన్ రిలేటెడ్ గా వార్ గురించి అండ్ న్యూక్లియర్ డెసిషన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నారు. దీని రిలేటెడ్ గా కూడా గ్లోబల్ గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ వాటిని మాట్లాడుకుంటూ యుఎస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్, ఇరాన్ రిలేటెడ్ గా ఉన్నవి కూడా, ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఉన్నవి కూడా మాట్లాడుకుంటూ మన ఇండియన్ షిప్స్ రిలేటెడ్ గా అటాక్ అయితే జరిగింది కోస్ట్ ఆఫ్ ఒమన్ లో. దీని రిలేటెడ్ గా ఇండియా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. దీని గురించి మాట్లాడుకోవాలి. అండ్ కువైట్ వాళ్ళు కూడా సీక్రెట్ గా ఇరాన్ వాళ్ళ మీద దాడి చేశారని, ఇరాన్ కి సంబంధించిన పర్సన్స్ ని ఖైదు చేశారని, అండ్ మేము తిరిగి కువైట్ మీద కూడా దాడి చేస్తామనేలా ఇరాన్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో జియో పొలిటికల్ గా ఏం జరుగుతుందో డిస్కస్ చేసుకుందాం. బికాస్ ఇందులో మన ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ ఉంది. ఇండియా రిలేటెడ్ గా షిప్స్ ని 11 షిప్స్ ని వదులుతున్నాం. అండ్ సర్వీస్ ఫీని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటకు వెళ్ళాలంటే చార్జెస్ ని, డబ్బుల్ని మేము తీసుకుంటాం అనేలా అఫీషియల్ గా ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. వీటన్నిటి పాయింట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇండియా రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ పాజిటివ్ డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురాబోతున్న కొత్త చేంజెస్ కారణంగా ఎంప్లాయీస్ వీక్లీ 2 రోజులు, వారానికి 2 రోజులు ఇంట్లో నుంచే పనిచేయాలనేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని వస్తున్న ఈ స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుంటూ ఇది ఎంప్లాయీస్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా వీటిని డిస్కస్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ గా అండ్ మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న డేటా పాయింట్స్ ని, మార్కెట్ ఒక యాక్టివిటీని స్పెషల్ గా ఈ రీసెంట్ డేస్ లో మే 7th నుంచి మీరు చూస్తూ వచ్చారనుకోండి, మార్కెట్ ఎవ్రీ డే లో ఏదైతే ఫార్మ్ చేస్తుంటుందో ఆ నెక్స్ట్ డే దానికంటే లోయర్ లో, ఆ తర్వాత లోయర్ లో ఇలా ఫార్మ్ చేసుకుంటూనే వచ్చింది. బట్ ఇవాళ అది బ్రేక్ అయింది. ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ డేస్ లో బ్రేక్ అవడం కాదు, హై బ్రేక్ అవుతూ హైయర్ హై ఫార్మేషన్ ఇవాళ జరిగింది. టెక్నికల్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ యూజువల్ గా ఈ రీసెంట్ డేస్ అంతా కూడా సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో మనకి ఫాల్ కనిపించేది, కానీ ఈసారి సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో రికవరీ. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గానే తీసుకుంటున్న ఈ డెసిషన్ కూడా మార్కెట్ ఒక సెంటిమెంట్ అండ్ టోన్ ని మార్చబోతుందా, ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా యాక్టివిటీ ఎలా ఉండబోతుందో కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ ని తగ్గించాలా తీసేయాలన్న దానిపై డిస్కషన్ లో ఉందనేలా అప్డేట్స్ మనకి బ్లూంబర్గ్ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. అసలు ఎంత పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ బాండ్స్ లో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ పై, ఆ వస్తున్న వడ్డీపై ఎంత ట్యాక్స్ కడుతున్నారు? 20% ట్యాక్స్ కడుతున్నారు. గతంలో అది 5% ఉండేది, తర్వాత 20%కి పెరిగింది. కాబట్టే ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా బాండ్స్ లో చేసే పెట్టుబడులను తగ్గించుకుంటూ ఇండియాలోకి డాలర్ల రూపంలో తీసుకురావడం మానేసి, అంటే డాలర్స్ ని రూపీస్ లో మార్చి రూపీని స్ట్రెంథన్ చేసే పని మానేసి ఇంకా ఇండియా నుంచి డబ్బుల్ని బయటకు తీసుకువెళ్తున్నారు. సో ఎఫ్ఐఎస్ ఇండియాలోకి తీసుకురావాలంటే ట్యాక్స్ ఫ్రెండ్లీగా మారాలి. వాళ్ళకి ఇతర కంట్రీస్ లో, ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఎలాంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఉందో అలాంటిది తీసుకురావాలనే ఆలోచనలో ఇండియన్ గవర్నమెంట్ ఉందని, అది రూపీ ఇంతలా వీక్ అయిపోతుండేసరికి ఏదో ఒకటి చేసి రూపీని స్ట్రెంథన్ చేయాలంటే ఫారెన్ పెట్టుబడులు కావాలి. కాబట్టి గవర్నమెంట్ ఇండియన్ బాండ్స్ లో ఎఫ్ఐఎస్ చేస్తున్న పెట్టుబడులపై ట్యాక్స్ ని, ఇప్పుడు ఉంటున్న 20% ట్యాక్స్ ని సిగ్నిఫికెంట్ గా తగ్గించడమా తీసేయడమా అన్న దానిపై థింక్ చేస్తుందని ఎలా మనకు అప్డేట్స్ వస్తుండడం, కన్సిడర్ చేయబోతుందని ఎలా అప్డేట్స్ వస్తుండడం, ఎఫ్ఐఎస్ ఇకపై మార్కెట్ లోకి వస్తారు స్ట్రాంగ్ గా. నాకు తెలిసి ఆ అప్డేట్ తర్వాత మార్కెట్ పెరిగిన విధానం, సెకండ్ హాఫ్ లో కూడా మార్కెట్ పెరిగిన విధానం చూస్తుంటే ఇవాళ ఎఫ్ఐఎస్ నెగిటివ్ గా ఉండే అవకాశం తక్కువ అనిపిస్తుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో 8,000 కోట్లు, 7,000 కోట్లు, 5,000 కోట్లు, 4,000 కోట్లు ఇట్లే కదా చూసాం. ఇవాళ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండొచ్చు. బికాస్ ఇండియన్ గవర్నమెంట్ ప్రో ఎఫ్ఐఎస్ గా థింక్ చేస్తున్నారనేసరికి అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా ఎఫ్ఐఎస్ వాళ్ళ యాక్టివిటీని, ఇప్పటివరకు చేసిన యాక్టివిటీని పాస్ చేస్తుండాలి. సిగ్నిఫికెంట్ గా బయర్స్ గా చూసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ ఏ స్టెప్స్ అయితే తీసుకోబోతుందో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా, అది మనం బోత్ హ్యాండ్స్ తో ఇన్వైట్ చేయాలి. ఒకప్పుడు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చేసిన ఒక అప్డేట్, అంటే ఎఫ్ఐఎస్ వస్తుంటారు వెళ్తుంటారు, కానీ రీటైలర్స్ సపోర్ట్ చేస్తారు, మార్కెట్ ని అబ్జార్బ్ చేసుకుంటారు, వాళ్ళకి అబ్జార్బింగ్ పవర్ స్ట్రాంగ్ అయింది, ఇప్పుడు రీటైల్ మార్కెట్ అనేది స్ట్రెంథన్ అయిందని చేసిన అప్డేట్స్ మంచిగానే ఒక పక్క నుంచి చూడాల్సి వస్తున్నా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా మార్కెట్ చాలా డీప్ గా ఉంటుంది. వాళ్ళ పెనిట్రేషన్ చాలా సెక్టార్స్ లో వెరీ డీప్ గా ఉంటుంది. సో వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ వేవ్ లో బయటకు వెళ్తే, ఈవెన్ దో రీటైల్ ఇన్వెస్టర్స్ కాన్స్టెంట్ గా ఎస్ఐపి రూపంలో మార్కెట్ లో పెడుతున్నా, ఆ వెళ్తున్న పానిక్ మోడ్ మార్కెట్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఎఫ్ఐఎస్ ఏం ఎమోషనల్ గా మార్కెట్ లో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని బయటకు వెళ్ళిపోవడం, లోపలికి వచ్చేయడం అనేది ఉండదు. ఏ రిలేటెడ్ గా ట్రేడ్ కూడా వాళ్ళని ట్రిగ్గర్ చేస్తుంది వేరే మార్కెట్స్ లోకి వెళ్ళడానికి. అండ్ ట్యాక్స్ ఫ్రెండ్లీ నేషన్ గా లేకపోవడం కూడా ఇండియా రిలేటెడ్ గా ఫారెన్ పెట్టుబడులు ఎక్కువగా రాకపోవడానికి, ఉండవి కొంత బయటకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం. దీనిపై గవర్నమెంట్ వర్క్ చేస్తుందని వస్తున్న అప్డేట్స్ ఇవాళ మార్కెట్ ని స్ట్రెంథన్ చేస్తున్నాయి. వర్క్ చేయడమే కాదు, దీనిపై స్ట్రాంగ్ చేంజెస్ తీసుకురావాలి. నాట్ ఓన్లీ ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇండియా రిలేటెడ్ గా కూడా ట్యాక్స్ చేంజెస్ ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేస్తూ కామన్ మ్యాన్ ని సపోర్ట్ చేసే విధంగా, కామన్ మ్యాన్ మీద ఎక్కువ బర్డన్ పడకుండా ఉండే విధంగా గవర్నమెంట్ ఎన్ని ట్యాక్స్ రూల్స్ ని మార్చి సింప్లిఫై చేస్తే నేషన్ ఒక గ్రోత్ కి అంత మంచిది. అండ్ ట్రంప్ చైనా విజిట్ గురించి మాట్లాడుకోవాలి. 14th and 15th మే ట్రంప్ ఒక చైనా విజిట్
విజిట్ ఉంది. అందులో చాలా కీలక అంశాలు డిస్కషన్ లోకి వచ్చే అవకాశం ఉంది అనుకున్నామా? వచ్చాయి. యుఎస్ కి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, యాపిల్, ఎన్విడియా, టెస్లాకి సంబంధించిన సీఈఓలతో పాటు అఫీషియల్స్, యుఎస్ అఫీషియల్స్ చైనాలో ల్యాండ్ అయ్యారు. డిస్కషన్స్ బాగానే జరిగాయి. అందులో చైనా చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చూడండి. ట్రంప్ ఒక తీరుని ఎండగడుతూ చైనా ఒక ప్రెసిడెంట్ చేసిన స్టేట్మెంట్స్, మనం పార్ట్నర్స్ గా ఉండాలి, రైవల్స్ గా కాదు, కోఆపరేషన్ తో ముందుకు వెళ్దాం, కాన్ఫ్రంటేషన్ తో కాదు. అంటే ఇష్టం వచ్చినట్లు ఇద్దరు పోక్ చేసుకోకుండా కలిసి గ్రో అవుదాం, పార్ట్నర్స్ లా ఉందాం, రైవల్స్ లా కాదు, కోఆపరేషన్ తో ఇద్దరం గ్రో అవుదాం, కాన్ఫ్రంటేషన్ ఇద్దరికి ఇద్దరు ఏదో మిలిటరీ పరంగానో లేకపోతే మీకెంత బలం ఉంది మాకెంత బలం ఉందని కాకుండా కలిసి గ్రో అవుదాం చేసిన స్టేట్మెంట్స్. దానికి ట్రంప్ కూడా పాజిటివ్ గా బదులిస్తూ ఉండడం. అండ్ ఇప్పుడు చైనాకి ఎలా అయితే ప్రెసిడెంట్ వెళ్లారో, అమెరికా ప్రెసిడెంట్ ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 10 years వెళ్తున్నారు, అలానే సెప్టెంబర్ లో చైనాకి సంబంధించిన ప్రెసిడెంట్ ని కూడా వైట్ హౌస్ కి, యుఎస్ కి ఇన్వైట్ చేస్తూ ఇద్దరం కలిసి గ్రో అవుదాం, ఇది ఒక గ్రేట్ బ్యూటిఫుల్ నేషన్ అని పిలుస్తూ ఇరాన్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ జరిగాయి. ఇక్కడ చూడాలి, ఇది యుఎస్ వైట్ హౌస్ చేసిన అఫీషియల్ స్టేట్మెంట్. ఇవాళ ఆఫ్టర్నూన్ 3:22 చేసిన స్టేట్మెంట్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ని కలిగి ఉండకూడదని చైనా కూడా యాక్సెప్ట్ చేస్తుందని. ట్రంప్ వెళ్ళాక వాళ్ళిద్దరి డిస్కషన్ లో చైనా కూడా ఎస్, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ యాక్టివిటీ ఉండకూడదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ లో ఉండాలనేలా వీళ్ళిద్దరూ కలిసి అంగీకరించారనేలా వైట్ హౌస్ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. అండ్ ఆల్సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీగా ఉండాలి, డబ్బులు చార్జ్ చేయకూడదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి డిపెండెన్సీని తగ్గించుకోవడానికి అమెరికా దగ్గర నుంచి చైనా ఆయిల్ కొంటుందనేలా కూడా వైట్ హౌస్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికా వాళ్ళు చెప్పే మాటలు స్ట్రైట్ అవే నమ్మడానికి వీలవ్వట్లేదు. బట్ స్టిల్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చింది కాబట్టి డేటాను మీకు చెప్తున్నాను. చైనా ఇరాన్ క్లోజ్ గానే ఉంటాయి. మరి చైనా ఇరాన్ వద్దనుకొని అమెరికా దగ్గర నుంచి ఆయిల్ కొంటుందనేలా వార్తలు అమెరికా వాళ్ళే పబ్లిష్ అఫీషియల్ గా చేస్తున్నారు. ఇది నిజం అవుతుంటే ఇరాన్ కార్నర్ అవుతున్నట్టు, చైనా ఒక సపోర్ట్ నిజంగానే ఇరాన్ కి లేకపోతుంటే మాత్రం ఎక్కువ కాలం ఈ యుద్ధం కంటిన్యూ అవ్వదు. అంటే ఇరాన్ కి స్ట్రెంత్ రాదు. బట్ యుఎస్ వాళ్ళు చెప్తున్నవి నిజమా లేకపోతే వాళ్ళ ఓన్ గా వాళ్ళు చేసుకున్న స్టేట్మెంట్స్ అనేది మనకు తెలియదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు డిస్కషన్స్ అయితే చాలా ఫ్రూట్ఫుల్ గానే ఉంటున్నాయి. యుఎస్ చైనా రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ కొంత కూల్ ఆఫ్ అవుతుందా, ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న టెన్షన్స్ త్వరలోనే ఎండ్ అవబోతున్నాయి అనేలా, చైనా ఒక సపోర్ట్ ఇరాన్ కి లేదనేలా మనకి యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న డేటా కనిపిస్తుంది. బట్ దెన్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకొకటి ఉంది. ఇది చైనాలో జరగట్లేదు, ఇరాన్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అండ్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ నుంచి 2 రోజుల క్రితం కువైట్ వాళ్ళు, కువైట్ కి సంబంధించిన ఒక ఐలాండ్, బూబియాన్ ఐలాండ్, అందులో చైనాకి సంబంధించిన, అంటే చైనా వాళ్ళు ఫండ్ చేసిన ఇంపార్టెంట్ పోర్ట్ ఉందన్నమాట. దాని రిలేటెడ్ గా ఇరాన్ కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు, అంటే ఇరాన్ కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు అక్కడికి వచ్చి దాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకు ఆ వచ్చిన వాళ్ళలో 4 అరెస్ట్ చేశామనేలా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. అండ్ సౌదీ వాళ్ళు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ చేశారు. కువైట్ కి సంబంధించిన ఐలాండ్ పై ఇరాన్ వాళ్ళు ఇలా రావడం మంచిది కాదనేలా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిందా? కానీ ఇవాళ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్ ఇక్కడ మీకు పెడుతున్నాను. కువైట్ వాళ్ళు ఇల్లీగల్ గా మా మీద అటాక్ చేశారని, ఇరానియన్ బోట్ ని దాడి చేయడమే కాదు, మా మీద దాడి చేయడమే కాదు, మాకు సంబంధించిన 4 సిటిజన్స్ ని కూడా పర్షియన్ గల్ఫ్ దగ్గర వాళ్ళని అదుపులో తీసుకున్నారని, అది ఇల్లీగల్ అని, వెంటనే మా నేషనల్స్ ని రిలీజ్ చేయాలి అని మేము దీనికి రెస్పాండ్ అవుతాం కూడా, అంటే మీరు చేసిన దాడికి తిరిగి దాడి చేస్తామని కూడా ఇరాన్ వాళ్ళు అంటున్నారు. కువైట్ వాళ్ళేమో మా మీద ఫస్ట్ దాడి చేయడానికి వస్తే మేము 4 అదుపులో తీసుకున్నాం అంటున్నారు. ఇరాన్ వాళ్ళేమో వాళ్ళే మా మీద దాడి చేసి 4 అదుపులో తీసుకున్నారు అంటున్నారు. అండ్ మేము తిరిగి దాడి చేస్తామని కూడా చెప్తున్నారు. ఇదే పాయింట్ ఆఫ్ టైం లో మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న షిప్స్ పై కూడా దాడి జరిగిందని, ఒమన్ రిలేటెడ్ గా ఉన్న ప్రాంతం దగ్గర ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్ రిలేటెడ్ గా జరిగిన దాడిని మేము యాక్సెప్ట్ చేయట్లేదు, ఖండిస్తున్నాం అనేలా మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీకి సంబంధించిన రణ్ధీర్ జైస్వాల్ గారు స్టేట్మెంట్ చేశారు. ఆల్సో ఇరాన్ కి సంబంధించిన డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఇది క్లియర్ గా చెప్తున్నారు. సర్వీస్ ఫీజ్ మేము చార్జ్ చేస్తాం, మా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి బయటకు షిప్ వెళ్తుంటే మేము డబ్బులు తీసుకుంటాం. ఆల్సో ఇండియా యాజ్ ఎ ఫ్రెండ్లీ నేషన్ కాబట్టి మేము వాళ్ళకి సంబంధించిన 11 వెజల్స్ వదిలేమంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. 11 వెజల్స్ నిజంగా వదులుంటే అవి కానీ వస్తే ఇండియాకి మన రిలేటెడ్ గా క్రూడ్ అండ్ నేచురల్ గ్యాస్ ఆ వెజల్స్ లో ఏమున్నాయనే దాన్ని బట్టి వేరియస్ ఎలిమెంట్స్ రిలేటెడ్ గా మన ఇండియా రిలేటెడ్ ఉంటున్న షార్టేజ్ కొంత ఫుల్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో ఇరాన్ దగ్గర ఒక బ్లాకేడ్, తర్వాత యుఎస్ నుంచి ఒక బ్లాకేడ్, ఇక్కడ షిప్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గా ఉంది. బట్ ఇండియాకి సంబంధించి 11 షిప్స్ వదులుతుంటే మాత్రం ఇది డెఫినెట్లీ ఓ మేజర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గానే మనం చూడాలి. ఐఈఏ వాళ్ళు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ రెడ్ అలర్ట్ అయితే ఇస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఇంకా అక్కడ క్లోజ్యూర్ ఉంటూ ఉండడం, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ పాస్ అవ్వకపోతూ ఉండడం డే బై డే ఇంపాక్ట్ ని వర్సన్ చేస్తుందని, డిటోరియేట్ చేస్తుందని. అండ్ ఇన్వెంటరీస్ ఏవైతే చాలా దేశాల దగ్గర క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా, నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా ఇన్వెంటరీస్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి షార్ప్ గా పడిపోతున్నాయని, అండ్ డిమాండ్ కూడా తగ్గుతుంది, ధరలు పెరగడం కారణంగా డిమాండ్ కూడా తగ్గుతుందని. ఇది మంచి విషయం కాదు ఎకానమీకి అనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారా? ప్యారలల్ గా మీరు యుఎస్ కి సంబంధించిన ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటాని మీరు గమనించారనుకోండి, రీసెంట్ వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ అయినా బెటర్ గా ఉందేమో, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి కొంచెం అబోవ్ ఉందేమో, కానీ పీపీఐ మాత్రం కంప్లీట్ గా రూఫ్ కి వెళ్ళిపోతుంది. ఇది ఏం చెప్తుందంటే నెక్స్ట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, కన్స్యూమర్ లెవెల్ లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది అనే దానిపై డేటాని మనకి ఇస్తుంది. ఈ డేటా బాలేదు. ఐఏ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అవుతూ ఉండడం, ఇంకా క్లోజ్ అవ్వడం, ప్రెసెంట్ ఇన్వెంటరీ లెవెల్స్ పడిపోతున్నాయి, ఇది మంచిది కాదనేలా వార్నింగ్ ఇస్తున్నారు. వీటన్నిటికీ రీసెంట్ టైమ్స్ లో మీకు తెలుసు
వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఉన్న ప్రెసిడెంట్ కానీ, ఐఎంఎఫ్ కి సంబంధించిన చీఫ్ ఎకానమిస్ట్ కానీ, ఖతార్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ కానీ ఇప్పటి వరకు జరిగింది అసలు డామేజే కాదు, కమింగ్ టైమ్స్ లో ఇంకా వర్స్ ని చూస్తామని ఎలా మనకి వార్నింగ్ ఇచ్చారు, మొత్తం ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చారు. తర్వాత ఈ రీసెంట్ టైమ్స్ లో నరేంద్ర మోడీ గారు కూడా సిమిలర్ స్టేట్మెంట్ చేశారు కదా. ఇప్పుడు సింగపూర్ కు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కూడా సిమిలర్ కామెంట్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సిమిలర్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇప్పటి వరకు మనం చూసింది అసలు క్రైసిస్ కాదు, కమింగ్ డేస్ లో క్రైసిస్ రాబోతుంది. 1970s లో ఉంటున్న క్రైసిస్ లాంటిదే మనం ఇప్పుడు ఫేస్ చేస్తాం. ఒక్క ఎనర్జీతో క్రూడ్ ఆయిల్ తో ఆగదు, ఫుడ్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా కమింగ్ టైమ్స్ లో ఇంపాక్ట్ అవుతాయి. సింగపూరియన్స్ ని, అక్కడ ఉన్న ప్రజల్ని క్రైసిస్ కి ప్రిపేర్ అవ్వాలనేలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ అలా చెప్తున్నప్పుడు ఇవాళ ఉండే దానికంటే నెక్స్ట్ 2-3 నెలల్లో క్రైసిస్ ఒకవేళ డీపెన్ అవుతూ మనందరి రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ ఒక ప్రెషర్ తగులుతూ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందిగా అట్లీస్ట్ మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు కమింగ్ టైమ్స్ లో ఇలా వర్స్ట్ అవుతుందంట అని అంటున్నారు. మరి మార్కెట్ రియాక్ట్ అవుతుందా, మార్కెట్ మరి పడిపోతుందా 1-2 నెలల్లో ఇలా జరిగితే అంటే? మార్కెట్ వర్స్ట్ జరుగుతున్నా పడాల్సిన రీజన్ లేదు. మీరు చూడండి, సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ పీక్ లో ఉన్నప్పుడే మార్కెట్ పరిగెడుతుంది. ఇక్కడ నేను మార్కెట్ గురించి మాట్లాడలేదు, మన కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాను. కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ పెరిగి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాన్ని మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు చేస్తున్న ఖర్చుల్ని జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం డబ్బులు కూడా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, ఇంకొక మల్టిపుల్ టైమ్స్ లో చెప్తాను. ఒకరిద్దరు విని వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకున్న కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఆర్థికంగా బయట పెరిగే ఖర్చులకి ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటారని సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఖర్చుల మీద కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇవాళ నెలకవుతున్న మీ ఖర్చు కమింగ్ టైమ్స్ లో అది పెరగచ్చు. నెక్స్ట్ ఒక 3 నెలలు డబ్బుల్ని కొంత మెయింటైన్ చేయడానికి, లిక్విడ్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే ఆ డబ్బులు 3 నెలల ఎండింగ్ తర్వాత మీరు మార్కెట్ లో పెట్టుకోవచ్చు. లేదనుకున్నా ఆ తర్వాత మార్కెట్ లో మీకు నచ్చిన చోట్లలో దాని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. తర్వాత కావాలనుకున్న కొనుక్కోండి. ఒకవేళ ఇంపార్టెంట్ కానివి ఏమైనా ఉంటే ఈ లోపు మాత్రం అన్నెసరిగా పెద్ద పెద్ద లోన్స్ కో, ఈఎంఐస్ కో అవసరం లేని వాటికి మాత్రం జోలికి వెళ్ళొద్దు. అండ్ దీంతో పాటు యుఎస్ కి సంబంధించిన ఫెడ్ చైర్మన్ ఇప్పుడున్న పవల్ గారు ఉన్నారా, 16th ఫెడ్ చైర్మన్. తన తర్వాత కెవిన్ వాష్ గారు వస్తారన్నారా, తను ఎన్నికయ్యారు ఫెడ్ చైర్మన్ గా, 17th ఫెడ్ చైర్మన్ గా. బట్ వన్ వేలో ఏం ఎన్నికవ్వలేదు. ఆల్మోస్ట్ 54% దగ్గరగా 54 ఓట్స్ తనకి పాజిటివ్ గా వస్తే 45 దగ్గరగా తనకి ఆపోజిట్ గా వచ్చాయి. రెండు కలిపితే 100 అవ్వదు. బట్ స్టిల్ 54 దగ్గరగా తనకి పాజిటివ్, 45 దగ్గరగా తనకి నెగిటివ్ గా, అంటే తను కాదన్నట్టు నో అనేలా తనకి ఆపోజిట్ గా వచ్చినా స్టిల్ పాజిటివ్ గానే ఎక్కువ వచ్చాయి. కాబట్టి తను ఎన్నికయ్యారు ఇప్పుడు కొత్త ఫెడ్ చైర్మన్ గా. నెక్స్ట్ నుంచి థింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బికాస్ తను వస్తాడనే భయంతోనే గోల్డ్ అండ్ సిల్వర్ ఆ పాయింట్ లో చాలా ఎక్కువ పడింది. బికాస్ తను తీసుకునే విధానాలు మార్కెట్ కి ఫ్రెండ్లీగా కాకుండా, ఇన్ఫ్లేషన్ ని పెంచే విధంగా కాకుండా, వాటి పనులు అవి చూసుకుంటాయలే అనే ఒక నేచర్ తో ఉంటాయి. అది గోల్డ్, సిల్వర్ ఒక ఇన్ఫ్లేషనరీ ర్యాలీ ఎక్కడ ఆగుతుందని మార్కెట్ భయపడింది. తను వచ్చిన తర్వాత తీసుకునే డెసిషన్స్, స్పెషల్లీ క్వాంటిటేటివ్ ఈజింగ్ రిలేటెడ్ గా, బాండ్స్ రిలేటెడ్ గా తను తీసుకునే డెసిషన్స్ అండ్ ఫండ్స్ లిక్విడిటీని మార్కెట్ లో ఇన్ఫ్యూజ్ చేయడం, స్పెషల్లీ మార్కెట్స్ బాగా క్రాష్ అవుతున్నప్పుడు ఇన్ఫ్యూజ్ చేయడం పరంగా తీసుకునే డెసిషన్స్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ గమనిస్తుంది. అండ్ అమెరికా పరంగా ఇంకొక డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. సిస్కో నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా రీసెంట్ గా ఎయిర్ రిలేటెడ్ గా కూడా ఫోకస్ చేస్తున్నారు కదా. చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టాక్ 15% దగ్గరగా పెరిగింది. కానీ 4000 ఎంప్లాయీస్ దగ్గరగా తీసేస్తున్నారట. ఏఐని మంచిగా ఇంటిగ్రేట్ చేసుకొని ఎంప్లాయీస్ ని తగ్గించుకుంటున్నారని ఎలా అప్డేట్ చేస్తుండడం, కాస్ట్ కటింగ్, మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్, దేర్ బై వాళ్ళ ప్రాఫిట్స్ కూడా మంచిగా మార్జిన్స్ ఎలివేట్ అవుతాయి. ఏఐ రిలేటెడ్ గా కూడా మంచిగా వాళ్ళ టార్గెట్స్ చెప్తూ ఉండడం స్టాక్ ఎగ్జైట్ అయింది. సో ఏఐ ఇంటిగ్రేషన్ తో జాబ్స్ తీసేయడం అనేది రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని చేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా సిస్కో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అండ్ ఎన్ఎస్ఈ కి సంబంధించిన ఎఫ్ఐ డేటా అప్డేట్ అవుతుంది. ఇవాళ ఎఫ్ఐఎస్ 187 crore కి పాజిటివ్ గా ఉన్నారు. అంటే మార్కెట్ లో బై చేశారు. యాక్టివిటీ తక్కువ అనుకుంటారేమో, 17,000 crore దగ్గరగా వాళ్ళ డేటా ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఈ రీసెంట్ డేస్ లో అంతా మార్కెట్ వరుసగా కిందకు వెళ్తూ ఒక స్ట్రక్చరల్ డౌన్ ట్రెండ్ అయితే మార్కెట్ ఉందా, కానీ వాళ్ళది బ్రేక్ అయింది. మీరు జస్ట్ లోయర్ లోస్, లోయర్ హైస్ రీసెంట్ డేస్ లో ఉన్న డేటాకి ఇవాళ ఫామ్ అయింది. హైయర్ లోస్, హైయర్ హై ప్యాటర్న్ కి డిఫరెన్షియేట్ చేయొచ్చు. మే 7వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ బాగుంది. మన రూపీ కూడా స్ట్రెంథన్ అవుతూ ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఏ ఒక పాజిటివ్ డెవలప్మెంట్ మన మార్కెట్స్ రిలేటెడ్ గా వస్తున్నా చాలా థింగ్స్ మనకి అలైన్ అవుతున్నాయి. ఎఫ్ఐఎస్ ఒక ఎగ్జిట్ ని ఒకవేళ నిజంగా గవర్నమెంట్ సీరియస్ పాలసీతో కంట్రోల్ చేయగలిగితే ఇట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ ఇండియన్ మార్కెట్ లో. ఎఫ్ఐఎస్ ఒక పార్టిసిపేషన్ రిలేటెడ్ గా లెట్స్ హోప్ థింగ్స్ అన్ని అలైన్ అవుతూ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలు కమింగ్ టైమ్స్ లో ఉంటాయని, బట్ ప్రిపేర్ గా ఉండమని చెప్తున్నాను. రీసెంట్ టైమ్స్ లో నెక్స్ట్ 2-3 నెలల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వకపోతుంటే కండిషన్ బ్యాడ్ అవ్వచ్చు. అది మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో ఈ షార్ట్ టర్మ్ వోలటాలిటీ అంతా డిజాల్వ్ అయి మార్కెట్ స్ట్రక్చరల్ గా పైకి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వోలటాలిటీలో పైకి కిందకి మూవ్ అవుతున్నా ఇండియా గ్రో అవుతుంది అనుకుంటే దాని తోడుగా ఉంటున్న మార్కెట్లు కూడా పెరుగుతాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా మొత్తాన్ని సింప్లిఫై చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా ఒక ప్రకటన చేసిన తర్వాత, అంటే వర్క్ ఫ్రం హోమ్ ని ఎంకరేజ్ చేస్తూ వాహనాలు తక్కువ వాడండి, క్రూడ్ ఆయిల్ తక్కువ వాడండి, బంగారం కొనది స్టేట్మెంట్ చేసిన తర్వాత ప్రభుత్వాలు ఇంట్రెస్టింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాయి.
ఢిల్లీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారానికి 2 రోజులు అంటే వర్కింగ్ డేస్ లో 2 రోజులు ఇంట్లో నుంచే జాబ్ చేయాలనేలా వర్క్ ఫ్రం హోమ్ నుంచే చేయాలనేలా డెసిషన్ తీసుకుంటుండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ డెసిషన్ రిలేటెడ్ గా థింక్ చేస్తున్నారనేలా అప్డేట్ చేశారు. ఒకసారి మినిస్టర్ గారు ఏం మాట్లాడారు ఒకసారి విందా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ సిస్టమ్ ని డెవలప్ చేయొచ్చేమో. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంటున్న గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వారానికి 2 రోజులు ఇంట్లో ఉండి పనిచేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు అది పాసిబుల్ కాదా చూస్తున్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి. ఢిల్లీలో అయితే డెసిషన్ తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో అయితే తీసుకోబోతున్నారు. బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా కొన్ని సెక్టార్స్ లో అయితే అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అంటే వాళ్ళు అక్కడ ఉండాల్సి ఉంటుంది ప్రజలకు అందుబాటులో. అండ్ దాని రిలేటెడ్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారో చూడాలి. అండ్ ప్రభుత్వాలు ఇలా తీసుకుంటున్న డెసిషన్ లైక్ ఇంట్లో ఉండి పని చేసేలా ఉంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది కదా అని నరేంద్ర మోడీ గారు చెప్తున్న స్టేట్మెంట్స్ తో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా కూడా ప్రభుత్వాలు ఈ డెసిషన్స్ తీసుకుంటూ ఉండడం గవర్నమెంట్ స్టాఫ్ రిలేటెడ్ గా బెటర్ స్టెప్స్ అని మీరు అనుకుంటున్నారా? దీనిపై మీ ఒపీనియన్ ని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇదేనే కాదు వివిధ విధానాలపై లైక్ ఈవీ అడాప్షన్ పై విఐపి కాన్వాయ్స్ ని తగ్గించాలని అండ్ సోలార్ రూఫ్ టాప్ రిలేటెడ్ గా ఇలా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ డెసిషన్స్ ఏపీ గవర్నమెంట్ రిలేటెడ్ గా నా దేశం నా బాధ్యత అని కొత్త నినాదంతో డెసిషన్స్ రాబోతున్నాయని ఎలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సామాన్యుడిపై భారం పెరుగుతుంది. అమూల్ కానీ మదర్ డైరీ కానీ ఈ పాల ధరల్ని ₹2 పర్ లీటర్ కి పెంచుతున్నారు. మే 14వ తేదీ నుంచి ఇవాల్టి నుంచే బాగా గుర్తించాలి. వీళ్ళు పెంచుతున్నారంటే మిగిలిన డైరీ ప్లేయర్స్ కూడా పెంచుతారు. సో దీంతో సామాన్యుడు ఎవరైతే పాల రిలేటెడ్ గా డబ్బులు పెట్టి కొంటూ ఉంటారో వాళ్ళ పైన భారం కొంతవరకు పెరుగుతుంది. అనుకుంటాం ₹2 కదా మనకేం పెద్ద ఖర్చు పడదు కదా అని, కానీ ఇది ఒక పాలతో ఆగిపోదు. మిల్క్ రిలేటెడ్ గా ఎలా అయితే తీసుకున్నారో స్లోగా అన్నిటి రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ ఒక కాస్ట్ అనేది స్ట్రైడ్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ తో స్లోగా అన్ని ప్రొడక్ట్స్ మీద ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇదే రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నది. అండ్ ఇప్పుడు చెప్పబోతున్న స్టాక్స్ గురించి కొంత జాగ్రత్తగా చూడాలి. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో లిస్ట్ అయ్యి వాటి ఐపీఓస్ రిలేటెడ్ గా లాక్ ఇన్ డేస్ వీటి రిలేటెడ్ గా కంప్లీట్ అవబోతున్నాయి. ఆ స్టాక్స్ ఒక పేర్లు ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎప్పుడెప్పుడు వాటి లాక్ ఇన్స్ ఎక్స్పైర్ అవుతాయని. గ్రోది అయిపోయింది మే 12న. పైన్ ల్యాబ్స్ కానీ లెన్స్ కార్డ్ కానీ వీటిలో అయిపోయాయి. కానీ మీషోది ఉండబోతుంది జూన్ 10వ తేదీన. తర్వాత ఫ్రాక్టల్ ఆగస్ట్ 14న. తర్వాత ఉంటున్న ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఫిజిక్స్ వాళ్ళది మే 18 ఉంది. క్యాపిటల్ టెక్నాలజీస్ మే 20 ఉంది. అండ్ తర్వాత ఏ కంపెనీస్ కి ఏ డేట్స్ లో ఉంటున్నాయి, ఎన్ని కోట్ల షేర్లు బయటికి రాబోతున్నాయి, అండ్ అది వాళ్ళ ఫ్రీ ఫ్లోట్ తో చూస్తే ఎంత పర్సెంట్, అవుట్ స్టాండింగ్ తో చూస్తే ఎంత పర్సెంట్, అది ఎన్ని వందల వేల కోట్లకు సంబంధించిన స్టాక్స్ విడుదల కాబోతున్నాయన్న డేటా కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. ఈ మొత్తం ఇమేజ్ కావాలన్నా ఇప్పుడు మీరు ఒక స్క్రీన్ షాట్ లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించిందా? అలా అనిపిస్తే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఫ్రాన్స్ బేస్డ్ గా ఎగ్జైల్ అనే కంపెనీతో పార్ట్నర్ అవుతున్నారు. ఇండియన్ నేవీకి సంబంధించిన మైన్ వార్ఫేర్ ప్రోగ్రామ్ కోసం 12 మైన్ కౌంటర్ మెజర్ వెజల్స్ ని మన ఇండియన్ నేవీకి అందించడానికి వీళ్ళు ఈ పార్ట్నర్షిప్ ని కుదుర్చుకుంటున్నట్టు. ఆల్సో నేవల్ డ్రోన్స్ కానీ అటానమస్ సిస్టమ్స్ ని డెవలప్ చేయడానికి కూడా వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉపయోగపడుతుందని డిఫెన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా స్ట్రెంథెన్ అవడానికి ఫ్రాన్స్ బేస్డ్ ఈ కంపెనీతో టైఅప్ అయినట్టు ఎల్ఎన్టీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఈ డిఫెన్స్ స్పేస్ లో కూడా అప్డేట్స్ చేస్తున్నట్టే. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బాటిలింగ్ కెపాసిటీని 6 times పెంచుకుంటున్నట్టు 36 lakh కేసెస్ పర్ యానం వీళ్ళు ప్రొడక్షన్ రిలేటెడ్ గా చేయబోతున్నారని, దీని రిలేటెడ్ గా వాళ్ళకి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చినట్టు. ప్రెసెంట్ ఉన్న 6 lakhs నుంచి 36 lakhs కి ఇంక్రీజ్ చేసుకుంటూ స్ట్రాంగ్ బిజినెస్ ని వీళ్ళు కమింగ్ టైమ్స్ లో చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ IMFL మార్కెట్, వీళ్ళ ఆల్కహాల్ రిలేటెడ్ గా మార్కెట్ 15% తో గ్రో అవుతుందని, దీనికోసం ఎక్స్పాన్షన్ కోసం వీళ్ళు 59 crore దగ్గరగా ఖర్చు పెట్టబోతున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. సో బిజినెస్ రిలేటెడ్ గా ఎక్స్పాన్షన్ వీళ్ళు చేస్తూ ఉండడం బిజినెస్ పరంగా మంచి విషయంగానే చూడాలి. రైల్టెల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి AI బేస్డ్ సర్వేలెన్స్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే లభించింది. ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పరంగా AI టెక్నాలజీని ఉపయోగించి సర్వేలెన్స్ చేయాలని వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్లు. ఎంతకు సంబంధించిన ఆర్డర్ అని చెప్పట్లేదు. 13th May మాకు ఆర్డర్ అయితే వచ్చింది. బట్ దాని వాల్యూ ఎంత అనేది కమింగ్ టైమ్స్ లో డిస్క్లోజ్ చేస్తారంటున్నారు. అంటే ఫైనలైజ్ అవ్వలేదు, డిస్కషన్స్ లో ఉన్నాం. అది కూడా అప్డేట్ అయ్యాక మీకు చెప్తామని ఎలా ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఎంటార్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా వెరీ బిగ్ ఆర్డర్ అయితే రిసీవ్ అయింది. $238.76 million ఆర్డర్ అది, అంటే సుమారుగా 2280 కోట్లకు సంబంధించిన ఆర్డర్ ఇంటర్నేషనల్ కస్టమర్ దగ్గర నుంచి లభించినట్టు. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని, బట్ ఆ పేరు మాత్రం చెప్పాం, కస్టమర్ నేమ్ మాత్రం డిస్క్లోజ్ చేయమనేలా చెప్తూ కాన్ఫిడెన్షియాలిటీలో భాగంగా చెప్పమని చెప్తూ ఎప్పటిలోపు ఎగ్జిక్యూట్ చేస్తా అనేది కూడా కమింగ్ టైమ్స్ లో చెప్తా. కానీ ఇది ఒక బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రెంత్ అయి బిజినెస్ పెరుగుతుందని ఎలా ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తూ ఉండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి కారణం. వాటెక్ వాబాగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వాళ్ళ ఫస్ట్ బయో CNG ప్రాజెక్ట్ ని గజియాబాద్ లో అండర్ వేస్ట్ టు ఎనర్జీ ఇనిషియేటివ్ లో భాగంగా లాంచ్ చేస్తున్నట్టు అప్డేట్స్ చేస్తున్నారు. దీంతో 2.5 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ రిడక్షన్ జరుగుతుందని మెన్షన్ చేశారు. అండ్ ఇది నెక్స్ట్ 1 year లో కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది అంటున్నారు. ఇది ఏం చేస్తుందంటే సీవేజ్ బయోగ్యాస్ ని రెన్యూబుల్ బయో CNG ఫ్యూయల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది
ఇది అండర్ పీపీపీ మోడల్. ఇది వీళ్ళొక్కరే కాదు, వాటక్ వబాగ్ వాళ్ళే కాదు, పీక్ సస్టైనబిలిటీ వెంచర్స్ వాళ్ళు కూడా కలిపి ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ వాటక్ వబాగ్ వాళ్ళ దగ్గర నుంచి. ఐకేఎస్ హెల్త్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఒక ఏఐ కంపెనీని అక్వైర్ చేస్తున్నారు, ARAI. ఈ ARAI సొల్యూషన్స్ వల్ల అక్విజిషన్ చేయడం వల్ల హెల్త్ కేర్ ఏజెంటిక్ AI స్టాక్ అనేది స్ట్రెంథన్ అవుతుందని, ఈ అక్విజిషన్ తో వీళ్ళకి బయోమెడికల్ నాలెడ్జ్ గ్రాఫ్ అండ్ క్లినికల్ రీజనింగ్ లేయర్ అనేది స్ట్రెంథన్ అవుతూ యాడ్ అవుతూ ఆటోనమస్ కోడింగ్ కానీ, డెనైల్ ప్రివెన్షన్ కానీ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ కానీ ఈ ఏరియాస్ లో యూస్ కేస్ అనేది పెరుగుతూ వీళ్ళ బిజినెస్ స్ట్రెంథన్ అవుతుందని, థర్డ్ పార్టీ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండెన్సీ తగ్గుతుందని, ఈ హెల్త్ కేర్ వర్క్ ఫ్లోస్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నట్టు ఈ అక్విజిషన్ తో ఐకేఎస్ హెల్త్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సీగల్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 250 crore విలువ చేసే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ పంజాబ్ లో భాగంగా గెలుచుకున్నారని, నెక్స్ట్ 12 to 18 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని, అండ్ తర్వాత కూడా 12 years పాటు దీని ఆపరేషన్స్ చూసుకుంటారని, ఇది 100 మెగావాట్ స్టాండ్ అలోన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనేలా, దీని ఒక ఖర్చు 250 crores అనేలా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇంకొక BES ఆర్డర్ వస్తున్నట్టు. అండ్ ఆల్సో అనదర్ ప్రాజెక్ట్ సేమ్ పంజాబ్ వాళ్ళ దగ్గర నుంచే, పంజాబ్ స్టేట్ పవర్ వాళ్ళ దగ్గర నుంచే 125 crore విలువ చేసే ప్రాజెక్ట్ కూడా సేమ్ BES సెగ్మెంట్ లోనే గెలుచుకున్నారు. ఇందాకది 100 మెగావాట్, ఇది 50 మెగావాట్. అండ్ జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఇంకొక కంపెనీతో కలిసి ఉంటున్న జాయింట్ వెంచర్ కి 67 crore 96 lakhs విలువ చేసే శ్రీలంక విండ్ పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 18 months లో ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. PNC ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఇంకొక కంపెనీతో కలిసి ఫామ్ అయిన జాయింట్ వెంచర్ కి 572 crore విలువ చేసే గంగా బ్రిడ్జ్ EPC ప్రాజెక్ట్ కాన్పూర్ లో లభించిందని, ఇది 4 lane బ్రిడ్జ్ ఓవర్ గంగా రివర్ కాన్పూర్ లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారని, 36 months లో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుంటారని PNC ఇన్ఫ్రాటెక్ వాళ్ళు చెప్తున్నారు. ఆల్సో బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి 400 kV ట్రాన్స్మిషన్ లైన్ EPC ఆర్డర్ పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది ఒక మేజర్ ఆర్డర్, 200 to 300 crores వర్క్ చేసే ఆర్డర్ అని, నెక్స్ట్ 21 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 36 crore 50 lakhs వచ్చేసే బల్క్ ఇండస్ట్రియల్ కమోడిటీ సప్లై ఆర్డర్ నవరత్న PSU కంపెనీ దగ్గర నుంచి లభించిందని, 40 days లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. గుల్షన్ పాలి వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 18 crore 71 lakhs విలువ చేసి ఇథనాల్ సప్లై అలొకేషన్ ఆర్డర్ OMCs దగ్గర నుంచి లభించిందని, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ లో భాగంగా EBPP లో భాగంగా ఈ ఆర్డర్ లభించినట్టు, 2923 కిలోలీటర్స్ ఆఫ్ ఇథనాల్ ఇందులో భాగంగా వీళ్ళు సప్లై చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇంటర్ ఆర్క్ ఇవాళ 15% దగ్గరగా కంపెనీ పడింది. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ఈ స్ట్రక్చర్స్ ని వీళ్ళు మేక్ చేసి కంపెనీస్ కి ఇస్తూ ఉంటారు. మంచి బిజినెస్ ఉన్న కంపెనీ, కానీ పాయింట్ అంతా నెంబర్స్ లో అది రిఫ్లెక్ట్ అవ్వకపోతూ ఉండడం, హైయర్ టాక్సెస్ కారణంగా ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుండడం. ఎస్ వీళ్ళు ఫైనల్ డివిడెండ్ ని 12 rupees 50 paise పర్ షేర్ దగ్గరగా ప్రకటించారు. బట్ హై రిసీవబుల్స్ కారణంగా ఆపరేషనల్ క్యాష్ ఫ్లో నెగిటివ్ గా టర్న్ అయింది. ఇది కమింగ్ టైమ్స్ లో క్లోజ్ గా ట్రాక్ చేయాలి ఇన్వెస్టర్స్. ఇంత రిసీవబుల్స్ ఉండి నెగిటివ్ క్యాష్ ఫ్లో గా టర్న్ అయినప్పుడు ఈవెన్ దో బిజినెస్ నెంబర్స్ మీద అంత ఇంపాక్ట్ లేకపోయినా మార్కెట్ కొంత రెడ్ గా చూస్తుంది. అండ్ కెపాసిటీ కూడా నియర్ టర్మ్ వీళ్ళకి హర్డిల్, బికాస్ ఆల్రెడీ వీళ్ళు హై యూటిలైజేషన్ లెవెల్స్ లోనే వర్క్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ గా వీళ్ళు కెపాసిటీస్ ని పెంచుకుంటా అన్నారు కదా, అది ఇంకా లైవ్ కావాలి. అది లైవ్ అయితే వీళ్ళు రిలేటెడ్ గా బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. బట్ నెంబర్స్ కంపెనీ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ కి వచ్చిన నెంబర్స్ కి లింక్ లేకపోతుండడం, ప్రెసెంట్ ఉంటున్న హై రిసీవబుల్స్ నెగిటివ్ క్యాష్ ఫ్లో గా టర్న్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పడింది. అండ్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 9% పెరిగిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% పడ్డాయి. మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఫ్లాట్ గా ఉంటాయి. అండ్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 5.4% దగ్గరగా డౌన్ అయి ఉంటుంది. ఓవరాల్ నెంబర్స్ అండ్ స్పెషల్లీ హై రిసీవబుల్స్ నెంబర్స్ తో ఇవాళ స్టాక్ పడేలా చేశాయి. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ ఒక నెంబర్స్ అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేవు, ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి స్టాక్ ఎందుకు అంత పెరిగింది మాట్లాడతాను. వీళ్ళ ఇండియన్ మొబైల్ బిజినెస్ కొంత మ్యూటెడ్ గానే ఉంది. బ్రాడ్బ్యాండ్ బిజినెస్ స్టడీగానే గ్రో అవుతున్నా రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు చేసిన అప్డేట్ ఉంది చూసారా, ఎయిర్టెల్ ఆఫ్రికాలో 16.3% స్టేక్ తీసుకోబోతున్నారని. అది క్యాష్ లో చేస్తే పెద్ద మొత్తంలో వీళ్ళు డబ్బులు పే చేస్తారని చెప్పారా, కానీ ఈసారి ఒక క్లారిఫికేషన్ వస్తుంది, ఇది షేర్ స్వాప్ ద్వారా జరుగుతుందని అప్డేట్ చేస్తున్నారు. సో ఏదైతే క్యాష్ లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది 28,220 crore లో ఆ కంపెనీని వాల్యూ చేసి క్యాష్ లో కొనేస్తారేమో. సో దేర్ బై ఎక్కువ డబ్బులు బయటకు వెళ్ళిపోతున్నాను, మార్కెట్ కంగారు పడి స్టాక్ ని పడేసిందా, కానీ ఇప్పుడు అలా కాదు. ఎయిర్టెల్ షేర్స్ నుంచే మేము ఆ ఆఫ్రికా బిజినెస్ ని కొనబోతున్నాం అని ఎయిర్టెల్ వాళ్ళు అప్డేట్ చేశారు. అది కూడా ఈచ్ ఎయిర్టెల్ షేర్ ని 1923 రూపీలో ఇస్తున్నారు. సో ఉన్నదానికంటే ఒక 7-8% ఎక్కువ పెట్టే మేము మా షేర్స్ నిచ్చి బిజినెస్ ని ఎక్వైర్ చేస్తున్నాం అనేసరికి అక్విజిషన్ చేస్తున్న దాంట్లో EPS ఎక్రిటివ్ కాబట్టి నెంబర్స్ బాగుంటాయి కాబట్టి స్టాక్ ఇవాళ బాగా రియాక్ట్ అయింది ఈ అప్డేట్ తో. ఇది మొత్తం నెంబర్స్ కంటే కూడా ఇచ్చిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అనమాట. షేర్ స్వాప్ మాత్రమే, క్యాష్ ద్వారా కాదని అప్డేట్స్ వస్తుండడమే వెరీ ఇంపార్టెంట్ ఎంటైర్ భారత్ ఎయిర్టెల్ నెంబర్స్ లో. ఆల్సో వీళ్ళు డివిడెండ్ గా 24 rupees పర్ షేర్ ని ప్రకటించారు. అండ్ టాటా మోటార్స్ PV ప్యాసింజర్ వెహికల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. రెవెన్యూ 43% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్, బట్ మార్జిన్
మార్జిన్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ వస్తూ ఉండడం, ఆపరేటింగ్ సైడ్ మనకి 29% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. జిఆర్ఆర్ బిజినెస్ ఎక్స్పెక్టెడ్ లానే డౌన్ అయింది, అక్కడ కూడా మార్జిన్స్ 14% దగ్గరగా మెయింటైన్ అవుతున్నాయి. అగైన్ మీరు కంపేర్ చేస్తుంటే ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గాయి కదా ఇయర్ ఆన్ ఇయర్ లో అని అనుకోవచ్చు. బట్ జిఆర్ఆర్ బిజినెస్ రిలేటెడ్ గా మార్కెట్ కుంటున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇక్కడ రిపోర్ట్ అవుతున్న నెంబర్స్ బెటర్ గా ఉంటున్నట్టే. సో మార్కెట్ ఏదైతే భయపడిందో దానికంటే బెటర్ గా నెంబర్స్ ని మనం చూడాలి. బికాస్ ఆఫ్ జిఆర్ఆర్ ఇంపాక్ట్ నెంబర్స్ ఇంకా డిటోరియేట్ అవుతాయని మార్కెట్ అనుకుంది, కానీ అలా కాలేదు. నెక్స్ట్ సారేగామా వాళ్ళ నెంబర్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఆఫ్టర్ సో మెనీ వీక్ క్వార్టర్స్ ఈసారి నెంబర్స్ బాగున్నాయి. క్వార్టర్ లో 10%, ఇయర్ ఆన్ ఇయర్ లో 20%, రెవెన్యూ సైడ్ గ్రోత్ కనిపిస్తూ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 24%, క్వార్టర్ లో 45% దగ్గరగా గ్రోత్ మనకు కనిపిస్తుంది. రెవెన్యూ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఉండడం, మార్జిన్ ఎక్స్పాన్షన్ కనిపిస్తూ ఉండడం అండ్ స్ట్రాంగ్ మానిటైజేషన్, మ్యూజిక్ లైసెన్సింగ్ అండ్ డిజిటల్ క్యాటలాగ్ లో కనిపిస్తూ ఆపరేటింగ్ లీవరేజ్ తో స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ యష్ హై వోల్టేజ్ నెంబర్స్ ని మీరు గమనిస్తే వచ్చిన సెకండ్ హాఫ్ ని ఫస్ట్ హాఫ్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే రెవెన్యూ 36% పెరుగుంటుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ 70% అండ్ ప్రాఫిట్ 73% పెరుగుంటుంది. మార్జిన్స్ 21 నుంచి 26% గ్రోత్, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మార్జిన్స్ 13.7 నుంచి 17.4 కి గ్రో అయి ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పెరిగి కొంత హైయర్ సైడ్ కి వెళ్ళింది కదా, తర్వాత కొంత కరెక్ట్ అయింది. బట్ ఓవరాల్ పీఈ ఎక్కువగా ఉందనే కన్సర్న్స్ ఉన్నాయి కదా, పీఈ కూడా ఆల్మోస్ట్ 55 దగ్గరగా డ్రాప్ అయింది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి, బట్ స్టిల్ ఇంకా కూడా హైయర్ వాల్యుయేషన్స్ లోనే కంపెనీ ఉంటున్నట్టు. నెక్స్ట్ కేన్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పడిందా గమనిస్తే రెవెన్యూ 26% గ్రో అయినా మార్జిన్స్ 150 బేసిస్ పాయింట్స్ డౌన్ అవుతుండడం కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ లో 21% దగ్గరగా ప్రాఫిట్ డౌన్ అయి ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి రెండు బిజినెస్లు ఉన్నాయి కదా, ఒకటి ఈఎంఎస్ బిజినెస్, ఇంకొకటి స్మార్ట్ మీటరింగ్ బిజినెస్. ఈఎంఎస్ బిజినెస్ ఆల్మోస్ట్ వీళ్ళకి 65% దగ్గరగా రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తుంది, అది 30% దగ్గరగా గ్రో అవుతుంది కమింగ్ టైమ్స్ లో అని చెప్తున్నారు. అది కూడా వీళ్ళ హిస్టారికల్ యావరేజ్ కంటే బిలోలోనే. కానీ వీళ్ళ స్మార్ట్ మీటరింగ్ బిజినెస్ మొత్తం వీళ్ళ క్యాష్ ఫ్లో ని డ్రైన్ చేస్తుంది. ఆల్మోస్ట్ 600 crore దగ్గరగా నెగిటివ్ క్యాష్ ఫ్లో అక్కడ రిపోర్ట్ అవుతుంది. ఆ 600 crore నెగిటివ్ క్యాష్ ఫ్లో అనేది న్యూట్రల్ అవడానికి, జీరో అవడానికి 3 to 4 quarters పడుతుందంట. నెక్స్ట్ గ్రోత్ గైడెన్స్ ని కూడా వీళ్ళు ప్రాపర్ గా ఇవ్వట్లేదు. ఆర్డర్స్ బానే ఉన్నాయని మెన్షన్ చేస్తున్నారు కానీ, అండ్ గుజరాత్ లో వీళ్ళ ఓఎస్ఏటి ఫెసిలిటీ, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఫెసిలిటీ కూడా కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది అంటున్నారు. పీసీబీ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ కూడా కమింగ్ టైమ్స్ లో హ్యాండ్స్ లోకి వస్తుంది అంటున్నారు. కానీ స్మార్ట్ మీటరింగ్ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ అండ్ వీళ్ళ నెట్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా 125 days కి జంప్ అయ్యాయి 87 days నుంచి. విత్ దీస్ రీజన్స్ ఇవాళ స్టాక్ లో మనం 20% దగ్గరగా ఫాల్ ని చూస్తున్నాం. అండ్ కేఆర్ అండ్ హీట్ ఎక్స్చేంజెస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో అంత ఎక్స్ట్రాడినరీగా నెంబర్స్ ఉండవు. ప్రాఫిట్ 3% గ్రో ఉంటుంది విత్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 17%, బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 36% రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఎక్స్పాన్షన్, సో దట్ ప్రాఫిట్ కూడా 57% గ్రో అయింది. అదర్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఈసారి తగ్గింది, సో దాన్ని కూడా మనం చూడాలి. అండ్ లాస్ట్ క్వార్టర్ లో Q3 లో ఎక్సెప్షనల్ గెయిన్ కూడా ఆల్మోస్ట్ 39 lakhs ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసి మన నెంబర్స్ ని చూడాలి. ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ లో నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి, బట్ స్టాక్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉందన్న విషయం ఇన్వెస్టర్స్ అండర్లైన్ చేయాలి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.